హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రశాంతి యానిమేషన్స్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వదిన పెట్టిన విషపు లడ్డూలు పార్ట్ 2. ఆ రోజు తర్వాత నుంచి పార్వతి స్కూల్కి వెళ్తూ ఇంట్లో వంట చేసుకుంటూ అర్జున్ కావాల్సిన అన్ని పనులు చూసుకుంటూ ఉండేది. ఇటు లక్ష్మమ్మ అబ్బాయి బాబుకి రెడీ చేసి స్కూల్కి పంపిస్తూ ఇంట్లో క్యారేజీ తీసుకొని అర్జున్కి వెళ్ళి తినిపిస్తూ ఇలా జరుగుతూ ఉండేది. ఇలా నా కాలం గడిచిపోతూ ఉంది. అలా జరుగుతూ ఉన్న ఒక రోజు ఇదిలా నడుస్తున్న ఒక రోజు. ఆపు ఆపు, ఒకసారి బైక్ ఆపు. అజయ్, ఒకసారి బైక్ ఆపవా? అలా వస్తుంది, మా పిన్నిలా ఉంది, తనతో ఒకసారి మాట్లాడాలి. ఒకసారి బైక్ ఆపు. ఏంటి, మా అమ్మ నన్ను బయటకు గింటేసి మీరు చాలా సంతోషంగా ఉన్నారా? మాస్టర్ అడిగినందుకే మా అమ్మ నన్ను మీరు బయటికి గెంటేస్తారా? మాస్టర్ అంతా లాక్కొని మీరు ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారుగా? బాబాయ్ చాలా ఆనందంగా ఉన్నట్టున్నాడుగా? నీకు ఎలా చెప్పారా మీ అమ్మ నాన్న? జరిగింది అది కాదు సత్య, నువ్వు నాతో రా, నీకు నిజమేంటో నేను చూపిస్తా. మీ అమ్మనే బాబాయ్ని ఇలా చేసింది. బాబాయ్కి లడ్డూలలో విషం పెట్టించి 2 నెలల నుంచి హాస్పిటల్ పాలయ్యేలా చేసింది. మీ ఆస్తి నాకెందుకు? మీ ఆస్తి ఎప్పుడో బాబాయ్ నీ పేరు మీద రాసేసాడు, కానీ మీ అమ్మ నాన్నకి ఇస్తే వాళ్ళు ఎక్కడ ఖరాబ్ చేస్తారో అని చెప్పి ఇవ్వలేదు. ఇగో తీసుకొని ఆస్తి పత్రాలు. నన్ను క్షమించు బాబాయ్, మా అమ్మ నాన్నకి బుద్ధి వచ్చేలా నేను చేయిస్తా. అలా చేశాకే నేను మళ్ళీ. హలో, నేను ఇక్కడే రోడ్డు పైన ఉన్నా, ఒకసారి రావా, నేను నీతో మాట్లాడాలి. అవునా, అలా జరిగిందా? మీ అమ్మా నాన్న ఏ ఆస్తి కోసమైతే మీ బాబాయ్ని అలా చేశారో ఆస్తి మీ అమ్మా నాన్నకి దక్కకుండా చేద్దాం. నేను చెప్పింది నువ్వు చెయ్యి. ఇలా చెయ్యి, అర్థమైందా? అమ్మా నానా, ఒకసారి బయటికి రండి. అమ్మా నానా, ఒకసారి బయటికి రండి. ఏంటే ఇలా చేసావు? మీకోసం ఇంత చేస్తుంటే మా పరువు తీయడానికే పుట్టావా నువ్వు? మీరు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, బయటికి నడవండి. ఈ ఇల్లు నీది కాదు, నాది. చూసుకో, ఆస్తి పత్రాలు నా పేరు మీద ఉన్నాయి. నువ్వే బయటికి పో. ఏంటండి ఇప్పుడు సత్య ఇలా చేసింది? ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు? మనం ఎక్కడ ఉండాలి? నాకేం అర్థం కావడం లేదు. అమ్మా, నన్ను క్షమించమ్మా. నాకు తెలియకుండానే నేను అర్జున్కి ఇది పెట్టే విషయం లడ్డూలలో నేను సహాయం చేశా. నా చేతులారా నేనే అర్జున్ని చంపేసుకున్నా. నన్ను క్షమించమ్మా. నన్ను ఇంట్లోకి రానివ్వమ్మా. సత్య నన్ను ఇంట్లోంచి వెళ్ళేసిందమ్మా. అమ్మా, నన్ను క్షమించమ్మా. అర్జున్ చనిపోయాడా? మీకోలు చెప్పారా అర్జున్ చనిపోయాడని? నాతో రండి. నన్ను క్షమించు అర్జున్, నాకు తెలియకుండా నేను అలా చేశా, ఏదో ఆవేశంలో చేశా. నన్ను క్షమించు అర్జున్, ప్లీజ్ అర్జున్. పర్లేదులే అన్నయ్య, మీరు ఆవేశంతో చేసిన పనే కానీ కావాలని చేసిన పని కాదుగా. ఇప్పుడు నేను బాగానే ఉన్నానుగా, వదిలేయండి. సత్య, నువ్వేంటి ఇక్కడ? ఇదంతా నేను కావాలని ఆడిన నాటకం. నేనేం పెళ్లి చేసుకోలేదు, మీకు బుద్ధి రావాలని చెప్పి అలా చేశా. ఇప్పటికైనా అన్ని తెలుసుకొని సంతోషంగా ఉండండి.